ఇదేమిటి? నాగిని వనం ఎండిపోయింది. నేనిటువైపు వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలా నాగిని వనం ఎండిపోవడం అరిష్టం. అవునా అమ్మా? అయితే మనం కిందకి దిగి ఏం జరిగిందో తెలుసుకుందామా? బేతాళ శక్తి గల మనం నాగిని వనంలో అడుగు పెట్టకూడదు. సామాన్య మానవులకి, నాగులకి మాత్రమే నాగిని వనంలోకి ప్రవేశం. కానీ నాగిని వనం ఇలా ఎండిపోతూ ఉంటే కొన్నాళ్ళకి చుట్టుపక్కల ఊర్లు మొత్తం ఎడారులైపోతాయి. జనాలు చచ్చిపోతారు. అది జరగకుండా చూడాలి. పద వెళ్దాం అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే సిమ్లిగూడ అనే చిన్న ఊరిలో గత కొంతకాలంగా వర్షాలు పడక పంటలు ఎండిపోయి ఊర్లో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అదే ఊరిలో ఉన్న రామయ్య అనే రైతు తను చేసిన అప్పులు తీర్చడానికి తన పొలం మొత్తం అమ్మేయాల్సి వచ్చింది. వేరే గత్యంతరం లేక పక్క ఊరిలో రైతు కూలీగా పనిచేస్తూ ఉన్నాడు. ఒకరోజు కొడుకు కార్తీక్ని పిలిచి, నీ మరదలతో నీకు పెళ్లి జరగదు. మనం ఆస్తి పోగొట్టుకున్నామని తెలిసి మీ మామయ్య నీకు వసంతనిచ్చి పెళ్లి చేయను అంటున్నాడు. ఈ చిన్న ఊర్లో నీకు భవిష్యత్తు లేదు. పట్నం వెళ్ళి మంచి పని ఏదైనా వెతుక్కో. అలా తండ్రి చెప్పేసరికి కార్తీక్కి చాలా బాధనిపించింది. వెళ్ళి తన మరదల్ని కలిసి వాళ్ళ నాన్న చెప్పిందంతా చెప్పాడు. అవును బావా, మావయ్య మా నాన్న మాట్లాడుకోవడం నేను విన్నాను. మన పెళ్లి జరగాలంటే పోగొట్టుకున్న పొలం తిరిగి సంపాదించాలి అని మా నాన్న అంటున్నాడు. మా నాన్నని ఎదిరించి నీతో వచ్చే ధైర్యం నాకు లేదు. ఎన్నాళ్ళైనా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను బలవంతంగా నాతో తీసుకుని వెళ్ళి నా పేదరికంతో నిన్ను కష్టపెట్టలేను. మా నాన్న పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించి నిన్నెలా అయినా పెళ్లి చేసుకుంటా. వెళ్ళొస్తాను అని చెప్పి ఆ రాత్రి పట్నం బయలుదేరి వెళ్ళిపోయాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మరదల్ని పెళ్లి చేసుకునే అదృష్టం లేదని బాధపడుతూ రోజులు తరబడి ఒక్కడే అడవి మార్గాన ప్రయాణిస్తూ ఉన్నాడు. ఒక రోజుకి రాజాపురం అనే ఊరు చేరుకున్నాడు. సంతలో పామును చూసి బెదిరిన ఎద్దు జనం మీదకి దూసుకుని వస్తూ కనిపించిన వాళ్ళని కుమ్మేస్తూ ఉంది. కార్తీక్ తన ధైర్య సాహసాలతో దానిని లొంగదీసుకుని దానిపై కూర్చొని స్వారీ చేస్తూ జనాల నుంచి దూరంగా తీసుకుని వెళ్లి ఒక చెట్టుకి కట్టేశాడు. కార్తీక్ ధైర్య సాహసాలు చూసిన ఆ ఊరి గ్రామ పెద్ద వీరేంద్రధర్మ కార్తీక్ని అభినందించి, ఎవరు బాబు నువ్వు? చూస్తే మా ఊరివాడిలాగా లేవు. దేనికోసం ఈ ఊరొచ్చావు? ఉద్యోగం వెతుక్కుంటూ ఊరూరు తిరుగుతూ ఉన్నానండి అని తన కథంతా చెప్పాడు. నీలాంటి సాహసవంతుడికి ఉద్యోగం దొరకపోవడం ఏంటి? సరే, ఈ రోజు నుండి మా పశువుల సాలన్నింటికి నువ్వే సంరక్షకుడివి అని కార్తీక్కి వాళ్ళ కోటలో ఉద్యోగమిచ్చాడు. అలా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉండగా ఆ కోట పైన ఆఖరి గది ఎప్పుడూ నల్లటి పరదాలతో కప్పి ఉండడం గమనించి దానికోసం పనివాడైన దాముని అడిగితే, ఆ గదే అమ్మాయి గారి గదే. అమ్మాయి గారి పైన సూర్యుడు వెలుతురు పడకూడదు. అందుకే ఆ గది కిటికీలకి నల్ల పరదాలు ఎప్పుడు కట్టి ఉంచుతారు. చీకటి పడ్డాక మాత్రమే అమ్మాయి గారు బయటకు వస్తారు. ఇంతకీ అమ్మాయి గారి పేరేంటి? ఎందుకు ఆమె పైన సూర్యుడు వెలుతురు పడకూడదు? అమ్మాయి గారి పేరు జైవానే. అమ్మాయి గారికి ఏదో దోషం ఉంది. ఆమెను పెళ్లి చేసుకున్న వాళ్ళు 30 రోజుల్లో చనిపోతారు. అయినా వాళ్ళ రహస్యాలు మనకి ఎందుకు మిత్రమా? నీ పని నువ్వు చూసుకో. మరుసటి రోజు మేడ మీద పరదాల గది నుండి గట్టిగా ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించి కార్తీక్ ఏంటి అని కనుక్కుంటే 3 వారాల క్రితం జయవాణిని ఇచ్చి పెళ్లి చేసిన ఒకడు ఈ రోజే తెల్లవారేసరికి చనిపోయి ఉన్నాడు. వాడి రక్తమంతా నాగుపాము విషంతో నల్లగా మారిపోయింది అని దాము చెప్పాడు. పెరట్లోకి వెళ్లి చూస్తే నిజంగానే ఒళ్లంతా నల్లగా మారిపోయి కాళ్ళు పాములాగా పొలుసులు కట్టి భయంకరంగా ఉంది అతని శరీరమంతా. గ్రామ పెద్ద ఇంటి నుండి శవాన్ని కొంతసేపట్లో శ్మశానానికి తీసుకెళ్తున్నారు. హో, దానికి ఎదురు పడటం అరిష్టం గనుక ఎవరు ఇళ్లలో నుండి రాకుండా. హో, విషపూరితమైన ఆ శవాన్ని గాడిద బండికి కట్టి శ్మశానానికి తీసుకుని వెళ్లి 18 అడుగుల లోతైన గొయ్య తీసి అందులో శవాన్ని పెట్టి 6 బస్తాలు ఉప్పు వేసి దానిపైన బ్రతికున్న గాడిదను బలిగా ఆ గొయ్యలో పడేసి పూడ్చిపెట్టేసి వీరేంద్రధర్మ వంశం వాళ్ళు ఇంటికి వచ్చేశారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. రాత్రులు ఆ పరదా గది నుండి బాధపడుతూ ఏడుస్తున్న జయవాణిని ఎవ్వరూ ఓదార్చడం లేదు అని కార్తీక్ బాధపడుతూ ఉన్నాడు. ఒక రాత్రి జయవాణి పెరట్లో కూర్చొని పక్షికి గింజలు పెడుతూ
నీకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదు చిలుక. నేను ఈ 4 గోడలు దాటి బయటకు వెళ్ళలేను. నచ్చింది తినలేను. నాతో ఎవరూ స్నేహం చేయరు. నేను నష్టజాతకురాలిని అని బాధపడుతూ ఉంటే అది విన్న కార్తీక్ జైవానిని ఓదారుస్తూ, అమ్మాయి గారు, మీరు నష్టజాతకురాలు కాదు. మీకున్న కష్టాలన్నీ ఏదో ఒక రోజు తీరిపోతాయి. ఇప్పటి వరకు ఓపిక పట్టండి అని మంచి మాటలు చెబుతూ జైవానిని ఓదార్చాడు. కార్తీక్ మంచితనం నచ్చడంతో రోజూ రాత్రుళ్ళు పెరట్లో తన గురించి చెబుతూ కబుర్లాడుతూ కొన్నాళ్లకి జైవాని కార్తీక్ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అమ్మాయి గారు, నేను మీ ఇంట్లో పనివాణ్ణి. మీ అంతస్తుకు తగినవాణ్ణి కాదు. అర్థమైంది. నాకున్న శాపం నీకు ముందే తెలుసు. నన్ను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతావన్న భయంతో ముందే వద్దంటున్నావు, అంతే కదా? నేనంత పిరికివాణ్ణి కాదు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా మరదల్ని పెళ్లి చేసుకోవాల్సింది. కానీ మా ఆస్తి పొలం పోవడంతో మా మామయ్య మా పెళ్లికి ఒప్పుకోలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నా మరదల్ని తప్ప నేనెవరిని ప్రేమించలేను. నువ్వు ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావు. కానీ వద్దులే, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారని అనుకుంటే తప్పక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నిజంగా? నిజంగానా? మా నాన్నగారితో నీతో మాట్లాడమని చెప్తాను అని చెప్పి చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్లిపోయింది. మరుసటి రోజు వీరేంద్రధర్మ కార్తీక్ దగ్గరకు వచ్చి, నా కూతురు నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది అని తన గురించి, మా వంశానికి ఉన్న శాపం గురించి నీకేమీ తెలియక తనతో పెళ్లి కొప్పుకున్నావా? అయ్యా, నాకు పూర్తిగా తెలియదు. కానీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానని మాత్రం తెలుసు. చచ్చిపోతానని తెలిసి కూడా పెళ్లికి సరే అన్నావు అంటే నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. మా వంశానికి చాలా తరాల నుండి నాగశాపం ఉంది. మా ఇంట్లో పుట్టిన ఆడపిల్లల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటే 30 రోజులు తిరక్కముందే పాము కాటుతో పెళ్లి కొడుకు చచ్చిపోతాడు. ఒకవేళ 30 రోజుల్లో పెళ్లి కూతురు చనిపోతే శవంతో పాటు పెళ్లి కొడుకును కూడా బ్రతికుండగా సమాధి చేసేస్తాం. ఇద్దరూ గనక పెళ్ళయ్యాక 30 రోజుల వరకు ప్రాణాలతో బ్రతికుంటే అప్పుడు ఆ ఇద్దరిని కాపురానికి పంపిస్తాం. పెళ్ళైన 30 రోజుల వరకు ఇద్దరిని వేరువేరు గదుల్లో పెట్టి సంరక్షిస్తూ ఉంటాం. కానీ ఏదో ఒక రూపంలో అంతు చిక్కని విధంగా ఇప్పటి వరకు ప్రతి పెళ్లి కొడుకు చనిపోతూనే ఉన్నారు. అసలు ఆ నాగశాపం ఎందుకు మీ వంశానికి తగిలింది? ఆ శాపం పోగొట్టే మార్గం లేదా? ఆ శాపం పోగొట్టడానికి మేం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. నువ్వు మా ఇంటి అల్లుడయ్యాక 31వ రోజున నువ్వు బ్రతికుంటే ఆ శాపం ఎందుకు, ఎవరి వల్ల మా వంశానికి తగిలిందో చెప్తాను అని చెప్పి వీరేంద్రధర్మ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ చిన్న ఉద్యోగం చేస్తూ జీవితంలో మా తండ్రి గారు పోగొట్టుకున్న ఆస్తిని నేను తిరిగి సంపాదించలేను. నా మరదల్ని పెళ్లి చేసుకోలేను. నా మరదలు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది. నన్ను ప్రేమిస్తున్న జైవాణిని పెళ్లి చేసుకోవడం నయం. పాపం అమ్మాయి గారు, ఏంటో విచిత్రమైన శాపం. పెళ్లి చావు రాసిపెట్టి ఉంటే వాటి నుండి ఎవరూ తప్పించుకోలేరు. కొన్ని రోజులకి ఏ హంగు ఆర్భాటం లేకుండా కార్తీక్ జైవానీల పెళ్లిని జరిపించారు. పెళ్లైన రోజు నుండి కార్తీక్ని ఒక గదిలో తలుపు వేసి ఉంచి 3 పూటల కిటికీలో నుండి భోజనం పెడుతున్నారు. అలా భయంగా 28 రోజులు గడిచిపోయాయి. ఇంకొక 2 రోజులు గడిస్తే శాపం నుండి బయటపడినట్టే అని అనుకుంటున్నారు వీరేంద్రధర్మ. గురువుగారు, శాపం పోయినట్టేనా? కార్తీక్ రేపు ఒక్క రాత్రి బ్రతకగలిగితే నా కూతురు శాపం నుండి తప్పించుకున్నట్టే కదా? ముమ్మాటికి ఈసారి జైవాణిని పెళ్లి చేసుకున్నవాడు సామాన్యుడు కాదు, ఘటికుడు. కార్తీక్ తన గదిలో పడుకుని ఉన్నాడు. ఒక్కసారిగా ఎవరో తన గది తలుపులను గట్టిగా బాగుతున్నారు. ఏమిటా అని లేచి చూస్తే తలుపులు తీసి ఉన్నాయి. బయట ఏడుపు మొహంతో వీరేంద్రధర్మ నించొని ఉన్నాడు. ఏమైందయ్య గారు? జైవాని నిద్రలోనే గుండె ఆగి చచ్చిపోయింది. అది విని కార్తీక్ గుండెలు పగిలేలాగా ఏడ్చాడు. తాను చనిపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయి ఆనందంగా ఉండాలని కోరుకున్నాడు. తన ప్రాణానికి తెగించాడు. అయినా కూడా తన భార్య చనిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం తన భార్య శవంతో పాటు సమాధవ్వటానికి సిద్ధమయ్యాడు. గ్రామ పెద్ద ఇంటి నుండి శవాన్ని కొంతసేపట్లో శ్మశానానికి తీసుకెళ్తున్నారు. దానికి ఎదురు పడడం అరిష్టం కనుక ఎవరు ఇళ్లలో నుండి బయటికి రాకుండా. వాళ్ళ వంశ ఆచారం ప్రకారం గాడిద బండి పైన శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్తుంటే వెనుకాతల వీరేంద్రధర్మ వంశస్థులు బ్రతికున్న కార్తీక్ ని శవంలాగా మోసుకొని వస్తున్నారు. బాబు కార్తీక్, ఈ తీర్థం నువ్వు కొంత తాగి మిగతాది జైవాని కాళ్ళు పైన పోయాలి. కార్తీక్ తీర్థాన్ని 3 గుటకలు తాగి మిగిలింది జైవాణి కాళ్లపైన పోశాడు. శ్మశానంలో పెద్ద గొయ్య తీసి అందులో గడ్డి పరిచి జైవాణి శవాన్ని పడుకోబెట్టి పక్కనే కార్తీక్ ని పడుకోబెట్టి సమాధి ఆచారం ప్రకారం రాగి నాణాలు పోసి
3 రోజులకు సరిపడ తిండి నీళ్లు పెట్టి పైన చెక్కతో మూసి దానిపైన మట్టి కప్పేసి వెళ్ళిపోయారు. రాత్రి దాటింది. చిమ్మ చీకటి. ఇంతలో ఎక్కడ్నుండో ఎగురుకుంటూ వచ్చి ఆ శ్మశానంలో దిగింది పొట్టి దెయ్యం. అప్పుడే పాతిపెట్టినట్టు ఉన్న సమాధిని చూసి, వారే వా, తాజా తాజా సమాధి అంటే తాజా తాజా రాగి నాణాలు దొరుకుతాయన్నమాట. ఈ రోజు కడుపు నిండా తినేద్దాం అని అనుకుంటూ సమాధిలోకి వెళ్లి కూర్చుని రాగి నాణాలు తింటూ ఉంది. బుస్సుమంటూ చప్పుడు విని ఏమిటా అని చూస్తే శవం నోట్లో నుండి నురగ కారుతూ పొట్ట పైకి కిందకి కదులుతుంది. శవం ఊపిరి పీల్చుకుంటుందేంటబ్బా, ఇదేదో తేడాగా ఉంది. నోట్లో నుండి నొరక కూడా వస్తుంది. వీడు చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు. అయినా ఒక్కడి కోసం ఇంత పెద్ద సమాధి పెట్టారేంటి అని అనుకుంటూ ఓం భగిని భుగతే భగ బాజిరే అం హరిణి కిడతే కిడ కాజిరే వడతే మిడతే బూమ్ బుస్ స్వాహ వడతే మిడతే హం కుస్ స్వాహ అని మంత్రం చెప్పి లోకిని రమ్మని సందేశం పంపించింది. లోకి రాగానే తను చూసిందంతా చెప్పి సమాధిని తెరిపించి సగం ప్రాణాలతో ఉన్న కార్తీక్ని మదిరలో ఉన్న మంత్రాలవ్వ దగ్గరకు తీసుకుని వెళ్లారు. మంత్రాలవ్వ స్పృహలో లేని కార్తీక్ చేత పసరుమందు తాగించగానే నల్లటి విషాన్ని కక్కుకున్నాడు. ఎవరో వీడి చేత పాము విషాన్ని తాగిపెట్టారు. నేను దాన్ని కక్కించేశాను. ఇక వీడి ప్రాణానికి ప్రమాదం లేదు. మరుసటి రోజుకి మెలకు వచ్చింది కార్తీక్కి. జరిగిందంతా చెప్పి తన భార్య శాపం వల్ల చనిపోయిందని మంత్రాలవ్వని ఆ సమాధి దగ్గరకు తీసుకుని వెళ్తే సమాధిలో తన భార్య శవం లేదు. అవ్వా, నేనొచ్చినప్పుడు కూడా ఈ గొంతులో వీడు ఒక్కడే ఉన్నాడు, ఇంకో శవం లేదు. అవునమ్మా, నేనొచ్చినప్పుడు కూడా ఈ సమాధిలో కార్తీక్ ఒక్కడే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అది విన్న మంత్రాలవ్వ ఆ సమాధిని పరీక్షగా చూస్తే అందులో ఛాయాసర్పం యొక్క కుబుసం ఉంది. దానిని తీసుకొని, ఇది ఛాయాసర్పం యొక్క కుబుసం. కార్తీక్ చెప్పిందంతా నిజమే. కాని కార్తీక్కి తెలిసిన సత్యం సగమే. మనం వెంటనే నాగినీవనం బయలుదేరి వెళ్ళాలి. పదండి. నాగినీవనం దగ్గరకు వెళ్లి చూస్తే అప్పటికన్నా ఇంకా ఎక్కువగా ఎండిపోయి ఉంది. అదేంటమ్మా, అప్పుడు ఇంత ఎక్కువ అడవి ఎడారిగా మారలేదు కదా, ఇప్పుడేంటి ఇంత ఎక్కువ ఎడారైపోయింది? అది ప్రతి పౌర్ణమికి 1 అడుగు చొప్పున విస్తరిస్తూ చుట్టూ ఉన్న ఊర్లన్నింటినీ నాశనం చేసి చంపేస్తుంది అని అక్కడే పచ్చని ఒడ్డున తన మంత్రదండాన్ని గుచ్చి దానిపైన ఆ ఛాయా నాగి కుబుసాన్ని పెట్టి మంత్రం చెప్పి ఆవాహన చేసింది. కుబుసంలో నుండి ఛాయా నాగు రూపం బయటకు వచ్చింది. మేము నాగిని వనంలోకి అడుగు పెట్టలేము, కానీ నాగిని శాపం నుండి ఈ వనాన్ని ఎడారిగా మారకుండా ఆపాలనుకుంటున్నాము. దయచేసి ఏం జరిగిందో, మేమేం చెయ్యాలో చెప్పు. సరే, చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం రాజాపురం జమీందారు కుమార్ ధర్మ తన ఐశ్వర్యం పెరగాలని వాళ్ళ కుటుంబం వాళ్ళు మాత్రమే చుట్టుపక్కల గ్రామాలను పరిపాలించాలి. ఆ ఇంటి మగవాళ్ళు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకాలి అని అత్యాశతో నాగిని వనంలో ఉన్న నాగదేవత గుడిలో నాగమణిని దొంగలించి దానిని వాళ్ళ ఊరు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ మణి లేకపోవడం వల్ల నాగవనం నిర్వీర్యమైపోయింది. వాడికి అప్పుడు తెలియదు, ఆ మణిని తీసుకోవడం వల్ల వాడికి శాపం తగిలింది. వాడి కుటుంబంలోనే ఆడపిల్లలకి పెళ్లి చేస్తే తన భర్త 30 రోజులవ్వగానే నా ద్వారా కాటుకు గురై చనిపోతాడని, నా నుండి తప్పించుకోవడానికి వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. తాంత్రికులను, మాంత్రికులను, మాయగాళ్ళని ఎంతో మందిని కలిశారు. కానీ నాగిని నాగమణి శాపం నుండి తప్పించుకోలేకపోయారు. అయితే తరాలు గడిచాయి. ఇప్పుడున్న గ్రామ పెద్ద వీరేంద్ర ధర్మ సాధువుతో కలిసి ఈ శాపం పోవడానికి రహస్యక్రియ కనుక్కున్నారు. అదే త్రయోదశ బలి. అంటే 13 మందిని ఒకరి చావు తర్వాత ఒకరితో ఒకే పెళ్లి కూతురికిచ్చి పెళ్లి చేసి నా వల్ల ఆ పెళ్లి కొడుకులు చేస్తే ఆ శాపం నుండి తప్పించుకోవచ్చు. అలా రహస్యంగా మోసం చేస్తూ జయవాణి 12 మందిని పెళ్లి చేసుకుని
నేను కాటు వెయ్యడంతో ఆ 12 మంది చనిపోయారు. 13వ వాడు కార్తీక్. నిజమైన ప్రేమకు ప్రకృతి పంచభూతాలు ఎప్పుడూ కీడు చెయ్యవు. కార్తీక్కి నిజమైన ప్రేమ, అందుకే వాడిని నేను చంపలేదు. రేపొక్కరోజు వాడు బ్రతికితే 30 రోజులు దాటిపోయినట్టు 12 మంది బలిచ్చావు. ఇప్పుడు వీడిని కూడా బలి చేయకపోతే శాపం పోయినట్టు కాదు కదా? వాడు చావకపోతే పోని, మనకి శాపం పోయినట్టే కదా. శాపం సంగతి పక్కన పెట్టండి. నేను వాడికి పెళ్ళంగా బ్రతకలేను. నేను నిజమైన పెళ్లి నా బావనే చేసుకుంటాను వీడిని ఆ సర్పం చంపక ముందే మనమే పాము విషంతో చంపేద్దాం అని జయవాణి చనిపోయినట్టు నాటకమాడి ముందుగానే వాగ్దానం తీసుకున్నట్టు తన భార్య సమాధిలో సజీవంగా సమాధవ్వాలని కార్తీక్ చేత పాము విషం తాగిపుంచి తాను స్పృహ కోల్పోయిన తరువాత చావు నటిస్తున్న జయవాణిని సమాధిలో నుండి బయటకు తీసేశారు. 30 రోజులు గడిచినా కూడా తాళి కట్టిన భర్త చావకపోవడం వల్ల వాళ్ళకి నాగిని శాపం పోయింది. కానీ ఆ నాగమణి లేకపోతే కొన్నాళ్లకి కొన్ని వేల అడుగుల భూమి ఎడారిగా మారి మనుషులు, జంతువులు, ప్రతి ప్రాణి చచ్చిపోతుంది. అది జరగకుండా ఉండాలంటే ఆ నాగమణిని యథాస్థానంలో పెట్టాలి. ఇకపై ఆ మణికి నేను కాపలా ఉంటాను. నన్ను దాటి ఈసారి ఏ ప్రాణి లోపలికి రాలేదు. సరే, అయితే ఇప్పుడు ఆ మణి ఎక్కడ ఉందో నీకు తెలిస్తే నువ్వే వెళ్ళి తేవచ్చు కదా? మేము ఛాయానాగులం. మా కుబుసం విషం మాత్రమే భౌతికమైనది. మాకు శరీరం ఉండదు. మేము నీడలం. నాగమణిని తాకలేం, ఎవ్వరిని ఆవాహించలేం అని చెప్పి ఛాయానాగు మాయమైపోయింది. కార్తీక్ ని అక్కడే ఉండమని చెప్పి మంత్రాలవ్వాలోకి పొట్టిదెయ్యం రాజాపురం వెళ్లి నాగమణి కోసం వెతుకుతూ ఉన్నారు. నాగమణి సాధు గుహలో దెయ్యాల కాపలలో ఉంది. కార్తీక్, నీకేమీ కాదు. మేము నాగిని వనంలో అడుగు పెట్టలేము కనుక నువ్వే ఈ మణిని నాగిని గుడిలో ఉండే విగ్రహం నెత్తి మీద పెట్టి రావాలి. ప్రాణాలకు తెగించి ఆ మణిని నాగిని విగ్రహంపై పెట్టగానే చుట్టూ వెలుతురు ప్రసరించి మిరుమిట్లుతో గుడి మొత్తం కాంతివంతంగా అయిపోయింది. ఎడారిగా ఉన్న ప్రాంతమంతా మళ్లీ పచ్చగా మారిపోయింది. విగ్రహంలో నుండి బంగారు కాసులు జలా రాలాయి. నాగమణిని మళ్ళీ నా దరికి చేర్చినందుకు నీకు బహుమానం. నువ్వు చేసిన ఈ పనికి కృతజ్ఞతలు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ మరదలు నీ కోసం వేచి చూస్తూ ఉంది. వెళ్ళి తనని పెళ్లి చేసుకుని ఈ ధనముతో హాయిగా జీవించు అని చెప్పి నాగిని మాయమైపోయింది. ఆ బంగారు కాసులు మూట తీసుకుని బయటకు వచ్చేశాడు. మంత్రాలవ్వకి కృతజ్ఞతలు చెప్పుకుని వాళ్ళ ఊరు బయలుదేరి వెళ్లిపోయాడు. ఇంతలో రాజాపురం ఊరంతా భయపడిపోతున్నారు. ఏమైందో తెలియదు. వాళ్ళ గ్రామ పెద్ద వీరేంద్ర ధర్మ, సాధు, జయవాణి చనిపోయారు. వాళ్ళు ముగ్గురు ఒకేలాగా రక్తం విషంలాగా నల్లగా మారి, కాళ్ళు పాము పొలుసులాగా భయంకరంగా మారి చనిపోయారు. మీ స్వలాభం కోసం ఎంతో మంది అమాయకులు చావుకి కారణమయ్యారు. అందుకే నా చేతిలో చచ్చారు. మీలాంటి నైవంచుకులకి చావే సరైన శిక్ష. నాగిని ఇచ్చిన ధనంలో కొంత మామగారికి ఎదురుకట్నంగా ఇచ్చి మరీ తన మరదళ్ళు పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తూ ఉన్నాడు కార్తీక్.